ఆర్మూరు నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలంలో దత్తపూరు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు అంగన్వాడీ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు చేశారు. అంగన్వాడీ భవనం ఎదురుగా పసుపు, కుంకుమ, వేప కొమ్మలు, నిమ్మకాయలు, కత్తి ఉండడాన్ని చూసి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలకు రావాలంటే విద్యార్థులు జంకుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అంగన్వాడీ కేంద్రాన్ని నీటితో పరిశుభ్రం చేశారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు కేసు నమోదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఏమైంది ఇప్పుడు చెప్పలేనా అంతా పసుపు ముగ్గు దించిర్రు అంతా నిన్న అంతా గడిగిరు అప్పనోళ్ళు చాకు ఉన్నది, ఇంకా నిమ్మకాయ ఉన్నది, యాపాకు ఉన్నది, అన్ని దించురు. అంత భయం పట్టింది. అట్లా నిన్న మొన్న బంద్ ఉండే కదా, నిన్న వచ్చినాం ఇక పొద్దుగల తీసిరు. సర్పంచ్ వాళ్ళు తీసిరు. ఇక సన్నం మందే నేను కూలి పని వాళ్ళు అందరు నేను ఆటం చేయలే. ఇక్కడ ఏమైంది ఇప్పుడు చెప్పలేనా అంతా పసుపు ముగ్గు దించిర్రు అంతా నిన్న అంతా గడిగిరు అప్పనోళ్ళు చాకు ఉన్నది, ఇంకా నిమ్మకాయ ఉన్నది, యాపాకు ఉన్నది, అన్ని దించురు. అంత భయం పట్టింది. అట్లా నిన్న మొన్న బంద్ ఉండే కదా, నిన్న వచ్చినాం ఇక పొద్దుగల తీసిరు. సర్పంచ్ వాళ్ళు తీసిరు. ఇక సన్నం మందే నేను